హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మన రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలు: బటర్, పన్నీర్, జీడిపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టొమాటోలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, సోంపు, ధనియాలు, బిర్యానీ ఆకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, సోంపు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, నానబెట్టుకున్న జీడిపప్పు, యాలకులు వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పసుపు వేసుకోవాలి. నేను ఉప్పు కూడా వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా మగ్గడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది, కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మిక్సీ పట్టద్దు. మిక్సీ పెడితే కొంచెం మీదకి చిందేస్తుంది. అలా కాకుండా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ అదే గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేయాలి. బటర్ కాస్త హీట్ అయిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని తగినంత కారం ఇప్పుడే వేయండి. ఒకవేళ కారం మీకు సరిపోతుంది అంటే ముందే ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, సరిపోతుంది అంటే ఇంకా అక్కర్లేదు. లేదు మీరు కాస్త కారం తినేటట్టయితే ఇప్పుడే కారం వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకొని దాంట్లో వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని, నేను ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు పన్నీర్ కాస్త ఫ్రై చేస్తే ఇష్టం అనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఈ కర్రీకి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. అంతే, ఒక 5 మినిట్స్ మగ్గితే కూర అయిపోయినట్టే. ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.